బూర్లేసామన్నారు. వాయి దిగుతుంది ఈ లోపు నువ్వు అరుసులే ఆరగించి బాబాయ్. ఈయన కథ అంతా ఏంటంటే గుండె తరుకుపోతుంది బా. వదిలేరగలేరు. వాళ్ళతో మాట్లాడిన ఒకటే, కుక్కలతో మాట్లాడినా ఒకటే. అలాగని మన మనోభావాలు దెబ్బతీసుకుంటామా? తర్వాత తలెత్తి తిరగాల్సింది నువ్వే కదా బాబాయ్. ఈ ఎంగేజ్మెంట్ ఆపటానికి నాకంటే మీరే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారే. అంటే వాళ్ళ ఉద్దేశం అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం బెటర్ కదా అని. మా మరదలకి మీ మేనలుడు కాకపోతే ఇంకొకరు దొరుకుతారు. కాకపోతే మీ అమ్మాయి మీ మేనలుడి మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంది కదా అనేది వాళ్ళ కన్సర్న్. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆపరాకలేరు. డాంబర్ రోడ్ లో ఎనపది వెళ్ళా. నువ్వును కామ్గా ఉండ. మామయ్య గారు, మీ ఫీలింగ్ ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇప్పటికిప్పుడు ఫంక్షన్ ఆగిపోతే నలుగురు ఏమనుకుంటారనేగా మీ ఫీలింగ్? చిక్కుబడిన నా ఫీలింగ్స్ ని భలే దువ్వుతున్నావయ్యా. అలా అనుకుంటారనే. అనుకుంటే అనుకోనివ్వండి. అవతలి వాడు ఏదో అనుకుంటాడని వైభవ్ సూర్య 6 కొట్టడం మానేస్తాడా? సంజు శాంసన్ క్యాచ్ పెట్టడం మానేస్తాడా? నేను కొంచెం స్పోర్ట్స్ లో వీకు. సర్లేండి, ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లే కదా అనే హ్యూమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచిస్తున్నారు, అంతే కదా? మళ్ళీ దువ్వావయ్యా. చూడండి మామయ్య గారు, కోపంతో ఇంటికొచ్చారు. హ్యాపీగా కట్నం తీసుకుని వెళ్ళిపోండి. రిటర్న్ గిఫ్టా? అదేంటి, ఈ విషయం కూడా మీకు చెప్పలేదా? మళ్ళీ చిక్కడిందయ్యా. మా బావ దువ్వేస్తాడే. ఇప్పుడు మా ఇంటి ఆచారం ప్రకారం మేనల్లుడికి పెళ్లి జరుగుతున్నప్పుడు మేనమావకి కట్నం ఇవ్వడం మా ఆనవాయితీ. మేనమామ కట్నమా? అయ్యో, మీకు తెలీదా? పెళ్లిలో ఆడపడుచు కట్నం ఇచ్చినట్టు నిశ్చితార్థంలో మేనమామ కట్నం అడిగాడు. అది 92 పళ్ళ దువ్వెనంత. ఇది పట్టుకో. పెద్ద మొత్తమే. ఎంత మోసం. అయితే ఆపే బాబాయ్. ఏ రంగా, తప్పు. ఇలాంటి విషయాలు నలుగురిలో వెళ్ళి అడిగితే వాళ్ళ రిలేషన్స్ లో చిక్కులు పడిపోతాయి. మేనమామ మేనలుడికి బట్టలు పెట్టేటప్పుడు స్మూత్ గా దువ్వేస్తాళ్లే. ఓ, దువ్వటానికి నేను బట్టలు తేలేదుగా. మీ తరపున నేను తెప్పించానుగా. నువ్వు డైమండ్ దువ్వేనయ్యా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి దువ్వేయండి. దువ్వేస్తా. ఇది అట్టుకోవేసేలే. నా నీళ్ళు చూసొస్తాను.